పక్కన ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని దించేసి తాలిబాన్ల చేతికి అప్పచెప్పడం, మరో పక్కన బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని దించేసి అక్కడ ఉన్నటువంటి ఎవడో బ్రిటన్లో ఉన్నటువంటి ఒక సిఐఏ ఏజెంట్ లాంటిది తెచ్చి అక్కడ వదిలిపెట్టడం. అదే సందర్భంలో పాకిస్తాన్లో ప్రజల చేత ఎన్నికైనటువంటి బలమైనటువంటి నాయకుడు ఇమ్రాన్ని జైల్లో పెట్టించి ఐఎస్ఐ చేత ప్రభుత్వాలు నడిపించడం. ఇదంతా అమెరికా సోరోస్ ప్లానింగ్లో భాగమే. ఇప్పుడు వీళ్ళ యొక్క ఎత్తుగడలో మిస్ఫైర్ అయ్యింది ఓన్లీ ఇండియా. నరేంద్ర మోడీ ఓ పక్కన రైతు ఉద్యమాలు, ఇంకో పక్కన కుల ఉద్యమాలు, ఇంకో పక్కన అదేది అగ్నివీర్ ఉద్యమాలు, ఇంకొక పక్కన వాళ్ళెవరు క్రీడాకారుల ఉద్యమాలు, ఇన్ని ఉద్యమాలు చేయించి తద్వారా ఒక బంగ్లాదేశ్ తరహా వాతావరణం సృష్టించాలి అని చూశారు మొన్నటి ఎన్నికలకు ముందు. దురదృష్టవశాత్తు చిట్ట చివరిలో ఆ గేముని కనిపెట్టినటువంటి అమిత్ షా దక్షిణాదిలో పొత్తులు పెట్టుకోవడంతో ఉత్తరాదిలో కోల్పోయినటువంటి 60 సీట్లకి బదులుగా దక్షిణాదిలో ఉన్న 30 సీట్లు సాధించగలగటం, ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కూటమిగా ఇవన్నీ కలుపుకుంటే సాధించబట్టినే అక్కడ అధికారంలోకి రాగలిగారు. అది ఊహించినటువంటిది అమెరికా. ఇప్పుడు అందుకనినే సరికొత్తదైనటువంటి హిండెన్బర్గ్ ద్వారా ఒకవైపు, అలాగే పొగేట్ ద్వారా మరొక వైపు, ఇట్లాంటి రాబోయేటటువంటి రోజుల్లో యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ చేసి, ఎందుకంటే ప్రో కాంగ్రెస్, ప్రో రాహుల్, ప్రో ఐఎన్డిఐ కూటమి అని ఎవడు ఓటేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి యాంటీ మోడీ, యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్ అన్న సెంటిమెంట్ని రేకెత్తిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.